సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు మార్కెట్ అనలిస్ట్ రేవంత్ చర్మల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఒక ఇన్వెస్టర్ అనేవాడు ఎటువంటి గోల్స్ని కనుక సెట్ చేసుకుంటే తన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మంచి సేఫ్ జోన్లో ఉంటాయి అంటారు అసలు? సార్, ఫస్ట్ ఇక్కడ ఇన్వెస్టర్స్ అనే కాదు, గోల్ సెట్టింగ్. ఇప్పుడు బేసిక్ గా గోల్ సెట్టింగ్ అనేది మేజర్ టాపిక్. హీ కుడ్ బి మార్కెట్ ఇన్వెస్టర్ ఆర్ ఏ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ ఆర్ హీ కుడ్ బి ఏ ట్రేడర్ ఆర్ హీ కుడ్ బి అన్ ఎంప్లాయ్. ఇక్కడ ఎవరైనా కానివ్వండి. సో ఇక్కడ బేసిక్ గా గోల్ సెట్టింగ్ అనేది మేజర్ ఆస్పెక్ట్. సో మనం మార్కెట్ రిలేటెడ్ పీపుల్ కాబట్టి సో నేను సేవింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడతాను. మనం ఒక టార్గెట్ అంటే ప్రతి మనిషికి సహజంగా టార్గెట్స్ ఎలా ఉంటాయి. నేను ఇంత అమౌంట్ సంపాదించాలి, ఈ సంవత్సరం నా జీతం ఎంత ఉండాలి, నెక్స్ట్ 10 ఏళ్ళలో నేను ఎంత ఎదగాలి, నేను రిటైర్ అయ్యే టైంకి నేను ఇంత ఆస్తిని సంపాదించాలి అని సహజంగా ఫైనాన్షియల్ రిలేటెడ్గానే గోల్స్ ఉంటాయి కాబట్టి సో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లోనే మాట్లాడతాను. సో ఫస్ట్ ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతూ ఉంటారు, తర్వాత అసలు మనం ఎటువంటి రూల్స్ని పాటించాల్సి ఉంటుంది మార్కెట్లో, అండ్ ఆ తర్వాత అసలు రోడ్ మ్యాప్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇట్లా మనం ఈ 3 యాంగిల్స్లో మాట్లాడతాం. సో ఫస్ట్ వచ్చేసరికి మేజర్గా అందరూ ఫెయిల్ అయ్యేది డైరెక్షన్ తెలియక. అసలు ఫస్ట్ మనం ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, ఇప్పుడు ఇన్వెస్టర్ విషయంలోకి వస్తే ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని ఒక విషయం కూడా అసలు తెలియక, అండ్ నెక్స్ట్ ఒకవేళ ఇవి తెలిసిన వాటి గురించి ఎటువంటి క్లారిటీ లేకపోవటం, అండ్ తర్వాత వచ్చేసరికి వాళ్ళు దాని మీద ఫోకస్డ్గా పని చేయకపోవటం, అండ్ దాని తర్వాత వచ్చేసరికి అసలు ఇవన్నీ ప్లాన్ చేయడానికి నాకు టైమే లేదనుకోవటం. టైం లేదు అనేది అబద్ధం, టైం చేసుకోవాలి మీకోసం. సో టైం లేదని అనుకోవటం, బేసిక్గా ఫస్ట్ డైరెక్షన్ తెలియకపోవటం, వాటి మీద క్లారిటీ లేకపోవటం, ఫోకస్ లేకపోవటం, టైం లేదు అని అనుకోవటం. ఈ 4 పెద్ద భూతాలు మన కెరియర్ డెవలప్మెంట్ కానీ మన ఫైనాన్షియల్ గ్రోత్ని రీచ్ అవ్వడానికి కానీ. సో ఫస్ట్ వీటికి సంబంధించి మనం క్లియర్గా అన్ని మైండ్ సెట్స్ క్లియర్ చేసుకుంటూ ఉండాలి. అండ్ తర్వాత వచ్చేసరికి మేజర్గా కొన్ని డమ్మెస్ట్ థింగ్స్ని అంటే కొన్ని మన మార్కెట్లో అంటే మన రియల్ లైఫ్లో కొంతమందిని ఇంప్రెస్ చేయడం కోసం ఒక కార్ని కొనటము, కొంతమందిని ఇంప్రెస్ చేయడం కోసం ఒక ఫోన్ కొనడం లాంటివి చేస్తూ ఉంటాం. అట్లాంటిది బ్రేక్ చేసేయాలి. ఒకరిని ఇంప్రెస్ చేయడం కోసం మనం ఆ పనులు చేయకూడదు. అండ్ తర్వాత వచ్చేసరికి మనకి హార్మ్ఫుల్ అయ్యే థింగ్స్ ఏవైనా అయ్యి ఉండొచ్చు, లైక్ డ్రింకింగ్స్ అయి ఉండొచ్చు, పబ్స్కి వెళ్ళటం అయ్యి ఉండొచ్చు. అంటే మన ఎనర్జీ లెవెల్స్ని డౌన్ చేసే దాన్ని వాటి మీద స్పెండ్ చేయడం అనేది కొంతవరకు తగ్గించుకోవడం మంచిది. అండ్ దాని తర్వాత వచ్చేసరికి అసలు మనం దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము అనే దాని గురించి ఎటువంటి క్లారిటీ లేకుండా అడ్డగోలు ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అంటే దానికి సంబంధించి మీకు పూర్తి నాలెడ్జ్ ఉండాలి. స్టాక్స్లో చేస్తుంటే నాలెడ్జ్ ఉండాలి. లేదు మీరు ఏదైనా బిజినెస్లో పెట్టుబడి పెడుతున్నారు అంటే దాని మీద నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ లేకుండా ఎవరో చెప్పారని కనుక ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే ఖచ్చితంగా నష్టపోతారు. అండ్ తర్వాత వచ్చేసరికి తొందరగా డబ్బులు సంపాదించాలి అని చెప్పేసి గ్యాంబ్లింగ్లో పార్టిసిపేట్ చేస్తే తొందరగా డబ్బులు వస్తాయి, బెట్టింగ్లు పెడితే తొందరగా డబ్బులు వస్తాయని అనుకోవటం. లేదా ఇప్పుడు రీసెంట్గా వింటున్నాం చాలా న్యూస్లు, మేము ట్రేడింగ్ చేస్తాం, మీ డబ్బులు మాకు ఇవ్వండి, మీకు నెలకు 5 రూపాయలు వడ్డీ పే చేస్తాం, లేదా 10 రూపాయలు వడ్డీ పే చేస్తాం. నేను కూడా పర్సనల్గా చాలా మందిని చూశాను, నేను డబ్బులు పెట్టాను, 10 లక్షలు పెట్టాను, దాదాపుగా 5 లక్షలు పోయినాయి అని చెప్పేటోళ్ళు. సో స్పీడ్గా వస్తాయి అనుకునేది ఏదైనా కానీ గ్యాంబ్లింగ్. డబ్బులు రియల్గా వచ్చేవి ఏవైనా కానీ ఒక పద్ధతిలో స్లో ప్రాసెస్లోనే బిల్డ్ అవుతుంది. వెల్త్ అనేది స్టడీగా గ్రో అవుతుంది. వెల్త్ ఎప్పుడు ఇలా గ్రో అవ్వదు. వెల్త్ అసలు ఈ ఫార్ములా అనేది ప్రపంచం అసలు మన ప్రకృతిలోనే లేదు. ఒక చెట్టు పెరగాలన్నా కానీ నిదానంగానే పెరుగుతోంది, అది అప్పుడే బలంగా ఉంటుంది. సో ఈ విషయాలన్నిటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి, ఏమేమి చేయకూడదని చెప్పాను. నెక్స్ట్ ఇంకొన్ని సూత్రాలు చెప్తాను, పర్టికులర్గా మనం సక్సెస్ఫుల్గా మనం ఫైనాన్షియల్గా ఉండాలి అని అంటే. అండ్ యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ క్లియర్ విజన్. అసలు మనం ఏం చేయాలి అని అనుకుంటున్నాం అన్న దాని మీద మీకు విజన్ చాలా క్లియర్గా ఉండాలి. మనం ఏ ఇన్స్ట్రుమెంట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు, స్టాక్సా, రియల్ ఎస్టేటా, వ్యాపారాల, XYZ మీరు ఏదైనా అనుకోండి, FD అనుకోండి, బాండ్స్ అనుకోండి, యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ క్లియర్ విజన్. అండ్ దాంతోపాటుగా మీకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. ఏ రోజు ఎంతంత పెట్టుబడి పెట్టాలి, నెలకి నా టార్గెట్ ఎంత, ఇట్లా మీరు అంటే ఒక క్రమ పద్ధతిలో మీకు ఒక చార్ట్ కూడా ఉండాలి, ఏ పద్ధతిలో మనం తీసుకెళ్ళాలి అని. ఆ చార్ట్ ఎలా ఉండాలనేది నేను ఫైనల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. అండ్ దాని తర్వాత డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ద అదర్ పీపుల్. మీరు మీతోటే కంపేర్ చేసుకోవాలి. పోయిన సంవత్సరం ఉన్న రేవంత్ తోటి మీరు ఈ సంవత్సరం ఉన్న రేవంత్ని కంపేర్ చేసుకోవాలి. పోయిన సంవత్సరం ఉన్న రేవంత్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం ఉన్న రేవంత్ ఏమైనా అభివృద్ధి చెందాడా లేదా అంతే. ఇక్కడ ఏ ఇద్దరు కూడా ఒకటి కాదు, ఈ మాట ఎప్పుడూ చెప్తారు. మీరు ఒక సైన్స్ స్టూడెంట్ని తీసుకెళ్ళి ఒక లాంగ్వేజ్ స్టూడెంట్ తోటి కంపేర్ చేస్తే మ్యాచ్ అవుతుందా? అవ్వదు. ఒక పిఎంని తీసుకెళ్ళి
ఒక కార్పొరేటర్తో కంపేర్ చేస్తే అవుతుందా? అవ్వదు. సో బేసిక్గా మీరు మీ ఓల్డ్ పర్సన్ తోటే మీరు కంపేర్ చేసుకోవాలి. డోంట్ కంపేర్ విత్ ద అదర్ పర్సన్. మీరు రాంగ్ జడ్జ్మెంట్లోకి వెళ్తారు కంప్లీట్గా. అండ్ గ్రోత్ అనేది ఎప్పుడు కూడా, నిజమైన అభివృద్ధి అనేది ఎప్పుడు కూడా మన కంఫర్ట్ జోన్ కంటే బయటే ఉంటుంది. మనకి ఎప్పుడైతే నిజమైన కష్టాలు పడుతూ ఉంటామో అప్పుడే మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పైకి వెళ్తూ ఉంటాం. సో వచ్చే సమస్యలను చూసి మనం భయపడద్దు. మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఆ సమస్యను ఎదుర్కొని పోరాడితేనే మన రియల్ గ్రోత్ స్టోరీ అటు ఫినాన్షియల్గా, కెరియర్ పరంగా కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఎప్పుడు కూడా కొత్త కొత్త ఆపర్చునిటీస్ గురించి, కొత్త కొత్త పుస్తకాల గురించి, కొత్త కొత్త స్ట్రాటజీస్ గురించి ఎప్పుడు చదువుతూనే ఉండాలి. అందరూ చెప్తూ ఉంటారు ఒక వ్యక్తి అనేవాడు నిరంతర విద్యార్థి అయి ఉండాలి అని చెప్పి. ఎప్పుడైతే మనం కొత్త విషయాన్ని ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటామో అప్పుడే ఈ పోటీ ప్రపంచంలో అందరితో పాటుగా పోటీ పడుతూ మనం కూడా ఎదుగుతూ పోతూ ఉంటాం. ఒక దగ్గర మనం ఫుల్ స్టాప్ అనేది మన లైఫ్లో నేర్చుకునే విషయంలో ఉండకూడదు అనేది. అండ్ నెక్స్ట్, ఆల్వేస్ స్టే హంబుల్ అండ్ ఆల్వేస్ ట్రై టు సెలబ్రేట్ యువర్ విన్స్. అండ్ మీకు ఇప్పుడు రెగ్యులర్గా మీకు కొంత గెలిపొచ్చింది, మీరు టార్గెట్స్ పెట్టుకుంటారు. యూ హ్యావ్ ఎ వెరీ బిగ్ టార్గెట్ అండ్ యూ విల్ హ్యావ్ స్మాల్ టార్గెట్స్ ఇన్ బిట్వీన్. మీరు అచీవ్ అయ్యేటప్పుడు పొగరుగా ఎటువంటి పరిస్థితుల్లో మారకూడదు. మీరు ఒక మెట్టు ఎదిగారు అంటే మీకంటే 10 మెట్లు ఎక్కిన వాళ్ళు కూడా ఉండుంటారు. సో బేసిక్ ఇప్పుడు హంబుల్గా ఉండండి. అలా అని చెప్పేసి మీకు మీరు తక్కువ చేసుకోకుండా అవతల 10 మెట్లు ఎక్కాడని. సో రెగ్యులర్గా మీకు మీరు రివార్డ్ చేసుకోండి. యు ఆర్ డూయింగ్ గుడ్, నువ్వు బాగా చేస్తున్నావు, నువ్వు టార్గెట్ని అచీవ్ అయ్యావు, సెలబ్రేట్ యువర్ సెల్ఫ్. సో మీకు కూడా మీ ఒక పాజిటివ్నెస్ అనేది బాడీలో బిల్డ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు పాకుతారా, నడుస్తారా, పరిగెడతారా సంబంధం లేదు. మీరు మీ గోల్ని అచీవ్ చేయటం కోసం నిరంతరం పనిచేస్తూనే ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ గోల్కి వెళ్ళే దానికి పులి స్టాప్ పెట్టకూడదు. కొంతమందికి సంవత్సరం పట్టచ్చు, కొంతమందికి 10 ఏళ్ళు పట్టచ్చు, కొంతమందికి 60 ఏళ్ళు పట్టచ్చు. కానీ మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ దారిలోనే వెళ్తూ ఉండాలి. సో ఇప్పుడు వీటన్నిటికి గాను ఫస్ట్ మన చార్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి. సో ఆల్వేస్ బిగ్ డ్రీమ్ కి సంబంధించి మనం ఎటువంటి ఈ రిస్ట్రిక్షన్ పెట్టుకోకూడదు. ఆల్వేస్ హ్యావ్ ఎ బిగ్గర్ డ్రీమ్. కొంతమంది అంటూ ఉంటారు వీరు ఆకాశంలో పేక మెడలు కడుతూ ఉంటారు. ఈవెన్ ఐ ఫేస్ దట్ అటువంటి కామెంట్స్. ఫస్ట్ అసలు మీరు ఒక కళ అనేది కనకపోతే అసలు మీకు టార్గెట్ అనేది ఎలా సెట్ అవుతుంది? యూ షుడ్ హ్యావ్ ఎ బిగ్గర్ టార్గెట్. ఇప్పుడు మీరు ₹1 కోటి సంపాదించాలి అని ఒక టార్గెట్ పెట్టుకుంటే మీరు అట్లీస్ట్ ఒక 70 లక్షలకు 80 లక్షలకు రీచ్ అవ్వగలుగుతారు. అదే మీ టార్గెట్ చిన్నగా 10 లక్షలకు పెట్టారనుకోండి, మీరు నియర్ బై కూడా పోరు కదా. ఆల్వేస్ హ్యావ్ ఎ బిగ్గర్ టార్గెట్స్. మీ పెద్ద టార్గెట్ ని బ్రేక్ డౌన్ చేయడం మొదలు పెట్టండి. నేను రిటైర్ అయ్యే టైంకి ఇక్కడ నుంచి నాకు ఒక 30 సంవత్సరాల వయసు ఉంది. ఈ 30 సంవత్సరాలు నేను ఒక 10 కోట్లు సంపాదించాలనుకుంటున్నాను. సో దీంట్లో నాకు 3 భాగాలు అంటే 3 డికేట్స్ ఆల్మోస్ట్ 10 ఎవ్రీ 10 years కు టార్గెట్ ఉండాలి మీకు. ఈ ఫస్ట్ 10 year కి ఇంత అచీవ్ అవ్వాలి, సెకండ్ 10 year కి ఇంత అచీవ్ అవ్వాలి, థర్డ్ 10 year కి ఇంత అచీవ్ అవ్వాలి. సో ఆ 10 years ని కూడా ఫస్ట్ 10 years కూడా బ్రేక్ డౌన్ చేయండి. స్ప్లిట్ ఇట్ ఇంటూ 2. ఫస్ట్ 5 years కి ఇంత టార్గెట్ అచీవ్ అవ్వాలి, నెక్స్ట్ ఇస్ 10th year. ఆ ఫస్ట్ 5 years ని అచీవ్ చేయడానికి కూడా మీకు మళ్ళీ స్పెసిఫైడ్ టార్గెట్ ఉండాలి. లైక్ ఎవ్రీ ఇయర్ ఎంత అచీవ్ చేయాలి, ఈ ఇయర్ టార్గెట్ ని మీట్ అవ్వాలి అని అంటే ఎవ్రీ మంత్ ఎంత చేయాలి, ఒక మంత్ టార్గెట్ని అచీవ్ చేయాలి అని అంటే ఎవ్రీ వీక్ ఎంత చేయాలి, ఒక వీక్ టార్గెట్ని అచీవ్ చేయాలంటే ప్రతిరోజు నేను ఎంత చేయాలి, మీరు ఈ రోజు టార్గెట్ని అచీవ్ చేయాలంటే ఈ క్షణం మీరు ఏం చేయాలి. సో మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఈ క్షణం నుంచి మొదలై రోజు, వారం, నెల, సంవత్సరం, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు టుగెదర్ యు ఆర్ వన్ బిగ్ డ్రీమ్. సో బేసిక్గా ఆల్వేస్ చార్ట్ యువర్ థింగ్. ప్రతిరోజు మీ టార్గెట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 కోట్లు సంపాదించాలి అంటే ఒకే రోజు 10 కోట్లు అవ్వదు. ప్రతిరోజు మీరు దానికోసం ఒక ₹1000 కాంట్రిబ్యూట్ చేస్తే మీరు గోల్ అచీవ్ చేయగలుగుతారా? ఈ క్షణం ఫస్ట్ ఈ రోజు పని చేసేయండి ₹1000. లేదు ₹10 కాంట్రిబ్యూట్ చేస్తే మీరు ఈ రోజు కాంట్రిబ్యూట్ చేస్తే ఆ గోల్కి అచీవ్ అవుతారా? ఈ రోజు ఆ పని చేసేయండి. ఒక్కొక్క చుక్క కలిస్తేనే సముద్రం అవుతుంది తప్పించి ఒకేసారి సముద్రం తవ్వటం అయితే సాధ్యం కాదు. కొన్ని వందల చెరువులు, కొన్ని వేల నదులు అన్ని కలిస్తేనే ఒక సముద్రం అవుతుంది. సో ఇదంతా ఒక ప్రాసెస్. సో ఆల్ టుగెదర్ నేను దాన్ని అచీవ్ చేయలేను అనుకోకుండా దీన్ని బ్రేక్ డౌన్ చేయండి. బ్రేక్ డౌన్ యువర్ టార్గెట్స్ అండ్ యూ విల్ అచీవ్ ఇట్ వెరీ ఈజీలీ. దిస్ ఇస్ హౌ యూ కెన్ be successful financially and career లో కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.